హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 13వ భాగం. ఇతను తన సీనియర్ కాదేమో అని ఆలోచిస్తూ నిలుచుని ఉన్న వీణను బ్రేక్ఫాస్ట్ చేద్దామా అడిగాడు అర్జున్. సీనియర్ సార్కి ముక్కుమీదే కోపమున్నట్లుగా, ఎప్పుడూ కసురుకుంటున్నట్లుగా ఉండేవాడు. చూద్దాం, ఇక్కడ నుండి కొన్ని గంటల్లో నేను వెళ్ళిపోయే లోపల ఇతని ఎవరో కనిపెట్టేసేయాలి అనుకుంది వీణ. సరే అని ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అర్జున్ గారి ప్రతి మూవ్మెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది వీణ. R&D కంపెనీలో జాబ్కు సర్చ్ చేస్తున్నారన్నారు. ఆ కంపెనీలో మీకు జాబ్ దొరకటం కష్టం. 1 మంత్ క్రితం ఆ కంపెనీలో చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి. జాయినింగ్కు ఆఫర్ లేవు అని చెప్పాడు అర్జున్. మీకెలా తెలుసు? మీ ప్రొఫెషన్ సాఫ్ట్వేరా అని అడిగింది. వీణ ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ 1 నిమిషం వీణ కళ్లలోకి చూశాడు అర్జున్. వీణ అతడివైపే దొంగను పోలీస్ పట్టేయబోతున్నానన్నట్లు చూస్తూ ఉంది. అర్జున్ ఏదో అడగాలనుకుంటూ అడగలేక వీణ చెప్పిన దానికి సమాధానంగా అవును, సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు. వీణకు గుర్తొచ్చింది, సీనియర్ సార్కి ఇలా మరొకరికి సర్వ్ చేసే మంచి గుణం లేదు. నాన్సెన్స్, సర్వ్ చేయటమేంటి? అన్నీ టేబుల్ మీదనే ఉన్నాక ఎవరికి కావాల్సింది వాళ్లు వడ్డించుకుని తింటారు. ఇలాంటి అతి వినయం నాకు నచ్చదు అనేవాడు. ఏంటి అలా చూస్తున్నారు? మీకు జాబ్ చూడమని అడగటానికి మొహమాట పడుతున్నట్లున్నారు అడిగాడు. మీరు మేనేజర్ అంటున్నారు కదా, పాజిబుల్ అయితే నాకు జాబ్ చూసి పెట్టండి మీ ఆఫీస్లో అర్జున్ గారు అని అడిగింది వీణ. నిజంగా అతను తన సీనియర్లాగా ఉండకపోతే తను ఇలా చనువుగా ఉండేది కాదు ఆ ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయేదేమో. పరాయి మగవాళ్ల ఇంట్లో ఇలా ఉండటం కొత్తగా ఉంది వీణకు. 1 ఇయర్ వరకు సీనియర్తో ట్రావెల్ చేసిన వీణకు సీనియర్లాగా ఉన్న ఈ అర్జున్ కొత్త వ్యక్తులా అనిపించట్లేదు. మా కంపెనీలో చూస్తాను. ఐ విల్ ట్రై. సెండ్ మీ యోర్ రెజ్యూమ్ టు మై మెయిల్. ఐ విల్ సర్చ్ అ జాబ్ ఫర్ యూ చెప్పాడు అర్జున్. థ్యాంక్యూ, పంపిస్తాను అని చెప్పింది. వీణకు జాబ్ ఇంపార్టెంట్ కాదు, కాని ఇతని ఎవరో కనిపెట్టేయాలి. అతడు చేస్తున్న కంపెనీలోనే తనకు జాబ్ ఇస్తే అతడు ఎప్పటినుంచి సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు తెలుసుకోవాలి. సంవత్సరం వరకు సీనియర్ సార్తో ట్రావెల్ చేసినా కూడా సీనియర్ గారు తన ఫ్యామిలీ గురించి ఎటువంటి సమాచారమూ తెలియచేయనివ్వలేదు. అతడికి పెళ్లయిందా, అమ్మానాన్న ఉన్నారా లేదా ఇలాంటివేమీ తెలియనివ్వకుండానే ఉండేవారు. తర్వాత కోర్ట్లో జయవర్ధన్ వేరేవాళ్ల ద్వారా సీనియర్ కృష్ణగారి బయోగ్రఫీ ఒక సాక్షితో అవమానించేలా చేశాడు. అది ఎంతవరకు నిజమన్నది తెలుసుకోవాలి అనుకుంది వీణ. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏదో అడగాలనుకున్న విషయం అడగలేక సంకోచిస్తున్న అర్జున్ వైపు చూసి ముందుగా తనే, మీరేదో అడగాలనుకుంటున్నారు, అడగండి అంది వీణ. అడగటానికి నోరు తెరిచి మళ్లీ సైలెంట్గా ఏమీ లేదన్నట్లు, తినండి, మీరేదో ఆలోచిస్తూ స్లోగా తింటున్నారు అన్నాడు. తర్వాత ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగుతూ, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు? మీ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసిందా అడిగాడు. అతడి చూపులో తన ప్రశ్నలకు ఎప్పుడెప్పుడు తనను పంపించేద్దామా అన్నట్లు ఉన్నాడనిపించింది వీణకు. కాని అలాంటివాడు తన కంపెనీలో జాబ్ చూస్తాడా తనకు? అర్జున్ గారి బయోడేటా తెలుసుకోవటానికి అవకాశమిస్తాడా? ఆలోచిస్తూనే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఛార్జింగ్ పెట్టాను, ఇప్పుడు వెళ్ళి నా దగ్గర సెండ్ చేస్తాను చెప్పింది వీణ. ఓకే అన్నట్లు అతను తల ఊపాడు. ఇంతలో అతడికి కాలొచ్చింది. ఎవరు చేశారు అని ఫోన్ చూసుకున్నాక 5 మినిట్స్ అని వీణకు చెప్పి అతనక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. వీణ ఇంటి దగ్గర నుండి వచ్చిన రాఘవరెడ్డి రాశారదను పని ఉన్నట్లుగా లోపలికి పిలిచాడు. శారద లోపలికి వస్తూనే తన చేతిలో ఉన్న లెటర్ని శారద చేతిలో పెట్టాడు. ఏంటండీ? భర్తవైపు చూస్తూనే చేతిలో ఉన్న మడిచిపెట్టిన పేపర్ ఓపెన్ చేసి చదువుతోంది శారద. సారీ అత్తయ్యా, మీకు చెప్పకుండా వెళుతున్నాను. నా సేఫ్టీ కోసం ప్రేమతో మీరు సెక్యూర్ని ఏర్పాటు చేసినా కూడా నేను ఇప్పుడు నిర్లక్ష్యంగా అతడికి తెలియకుండా వెళుతున్నాను. సింగ్ను ఏమీ తిట్టకండి. అతడు డిన్నర్ చేయటానికి వెళ్ళినప్పుడు నేను బయటికి వచ్చాను. అతడి తప్పేమీ లేదు. అత్తయ్యా, నువ్వు నన్ను చంపి కేసి కొట్టావన్న కోపంతోనో బాధతోనో నేనేమీ ఇల్లు వదిలి వెళ్లటం లేదు. ఆ ఆలోచన నాకప్పుడు తోచలేదు. నా ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలిసి తనకోసం వెళ్తున్నాను. ఎక్కడికి, ఎవరా ఫ్రెండని ఆరా తీయకండి. మనస్సు స్థిమితపడ్డాక తిరిగి వస్తాను. నువ్వేం చేసినా నా మీద కోపంతో కాదు, ప్రేమతోనే కొట్టావు.
అది నాకు తెలుసు. ఆ లైన్ వర్డ్స్ చదువుతూనే శారద కన్నీళ్లు ఆ లెటర్ మీద జారిపడ్డాయి. అవునన్నట్లుగా తల నిలువుగా పంటి బిగువుగా దుఃఖాన్ని అణుచుకున్న గొంతుతో అత్త మనసేంటో దానికి తెలుసు అని భర్తవైపు కన్నీళ్లు తుడుచుకుంటూ చూసి మళ్ళీ చదువుతోంది శారద. నేను చేసింది తప్పు కాదు ఒప్పు అని. ఒప్పు కాదు తప్పు అని నిరూపించుకోలేకపోయాను. ఎవరి తప్పులొప్పులైనా కాలమే నిర్ణయిస్తుంది. కాలం చేతిలో మనిషి బందీ అయినప్పుడు ఒప్పుకూడా తప్పులా నిరూపించగల సమర్థులున్నారు. అలా చెయ్యగలరు. ఇంతకంటే ఏమీ చెప్పలేను. మీ ప్రేమను దూరం చేసుకోలేను. తప్పకుండా వస్తాను. అత్తయ్యా, నన్ను క్షమించండి. ఎక్కడున్నా నేను చచ్చిపోయే వరకు మన పుట్టింటి పరువును, అత్తింటి కుటుంబానికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. చివరిలో ఆ వాక్యం చదువుతున్నప్పుడు శారద ఆ లెటర్ని కిందకి జారవిడిచేసి 2 చేతుల్లో మొహం పెట్టుకుని ఏడ్చేసింది. శారద చేతుల్లోని లెటర్ శ్వేత తీసుకుని మసకబారిన కళ్లతో లెటర్ని మడిచేసింది. అమ్మా, వీణ ఫ్రెండుకు యాక్సిడెంట్ అయిందని వెళ్ళింది. నువ్వేమీ బాధపడకు, వస్తానని చెప్పింది కదా అని సర్ది చెప్పింది శ్వేత. కాసేపటికి స్థిమితపడింది శారద. మళ్లీ జై మీదకి ఆలోచనలు వెళ్లారు. జై పెళ్లి ఆగిపోయిందన్న ఆ బాధలో ఎక్కడికి వెళ్లాడో ఏమిటో, పాపం ఎంత బాధపడుతున్నాడో కన్నీళ్లు ఒత్తుకుంది శారద. అయినా మన ఇంట్లో పనివాళ్లెవ్వరూ బయటపెట్టరు. అంతలోనే పెళ్లికూతురు వరకు ఈ విషయం ఎలా చేరింది? శ్వేత ఆలోచిస్తుంది. 8 గంటలకు తీరికగా నిద్రలేచిన జై తన సీక్రెట్ మొబైల్ తీసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటే, ఎక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నావ్? అడిగాడు మహేంద్ర. ఢిల్లీ, ముక్తసరిగా చెప్పాడు జై. ఎందుకబద్దం చెప్తావ్? బెంగళూరు వెళ్తున్నావు కదూ. పెదనాన్న పెద్దమ్మను కన్విన్స్ చేసి తీరిగ్గా రేపు వెళ్ళొచ్చు కదా చెప్పాడు మహేంద్ర. ఇక్కడ ఉంటే అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. ఫౌండేషన్లో కూడా నా పెళ్లి అని విషయం తెలిసింది. ఎలా ఫేస్ చెయ్యను? అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు జై. నిజం చెప్పు, నువ్వు బెంగళూరు కదా వెళ్లేది? ఢిల్లీ తర్వాత బెంగళూరు వెళ్తా. ప్రస్తుతం ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మీటవ్వాలి, అందుకే వెళ్తున్నాను. లే, వెళ్ళి ఒక పొట్టి తీసుకురా పోరా అని పంపాడు మహేంద్ర. మహేంద్ర కారు పోర్టికోలో వచ్చి ఆగటంతో బయటికి వచ్చాడు రాఘవరెడ్డి. జై కారు దిగటం చూసి రిలీఫ్గా చూశాడు. జై కావాలనే సీరియస్ నటిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లావు జై? మేమంతా ఎంత భయపడ్డాం, అలా చెప్పకుండా వెళ్ళొచ్చా? విషయమేమిటో ఇంట్లో చెప్పి వెళ్ళాలి జైని మందలిస్తున్నారు శారద, రాఘవరెడ్డి. సారీ పెద్దమ్మా, అమాయకంగా మొహం పెట్టి కూర్చున్నాడు జై. నిజంగానే తన వేసిన స్కెచ్ రాంగ్ అవ్వటం ఫీల్ అవుతున్నాడు జై. నేను స్నానం చేసి వస్తాను పెదనాన్నా అని జై తన గదిలో వెళ్ళిపోయాడు. 2 రోజులు నువ్వు కూడా నీతోనే ఉంటూ ఉండు మహేంద్ర అని రాఘవరెడ్డి మహేంద్రకు చెప్పాడు. సరే అంకల్ అని వెళుతున్న జైతో మహేంద్ర కూడా వెళ్లాడు. టైం ఉదయం 9 గంటలయ్యింది. లక్ష్మీ ఫౌండేషన్కి వెళ్లటానికి క్యాబ్ కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ నిలుచుంది. సాగర్ నుండి ఫోనొచ్చింది. లక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసి, సాగర్ ప్రభావతి ఫౌండేషన్కి వచ్చిందా అని అడిగింది లక్ష్మి. నువ్వా ఫౌండేషన్లోనే జాబ్ చేస్తున్నట్లు, నీకు ప్రభావతి విషయం తెలిసినట్లు ప్రభావతికి అప్పుడే చెప్పవద్దని చెప్పావు. అందుకే నేను చెప్పలేదు. తర్వాత నువ్వు అక్కడ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతుందేమో, ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం అని చెప్పాడు సాగర్. అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. ప్రస్తుతం అక్కడున్న ఎవ్వరికీ ప్రభావతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియనివ్వకు అని చెప్పాడు సాగర్. తెలియనివ్వను. ఈలోపు తనకు ఇల్లు చూస్తాను, లేదా నా రూంలోనే ఉండేలా ఏర్పాటు చేస్తాను. మా ఇంటి ఓనర్ ఊరు వెళుతోందట. 3 నెలల వరకు ఉండదు ఆవిడ. అప్పటికి నేను కూడా ఇల్లు మారతాను. వీలైతే ప్రభావతి నేను ఒకే ఇంట్లో ఉంటాము. నువ్వేమీ వరీ అవ్వకు అని చెప్పి ఆఫీస్ క్యాబ్ వస్తోంది అని కాల్ కట్ చేసింది లక్ష్మి. క్యాబ్ వస్తూనే క్యాబ్లో కూర్చుంది. ఫౌండేషన్లో వర్క్ చేసేవారందరూ ఆ క్యాబ్లోనే ఉన్నారు. అందరివైపు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చూసింది. హాయ్ ప్రభా, అందరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. లక్ష్మి అలా కూర్చుంటూనే, నీకీ విషయం తెలుసా? ఒక అమ్మాయి లక్ష్మి చెవిదగ్గర మొహం చేర్చి, జైసారు పెళ్లి ఆగిపోయిందటా అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి, అవునా? ఎందుకాగిపోయిందటా? ఏమీ తెలియనట్లు అడిగింది. వివరాలను మనకు చెబుతారా ఏంటి? పెద్దోళ్లు ఏ వారం పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసింది. ఫౌండేషన్ ఆఫీస్లో ఉన్న ప్రభాకర్ చెప్పారులే అంది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.